2019లో మళ్ళీ గెలుచుంటే కంటిన్యూగా ఉండుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళమని అడుగుతున్నా. 2 సార్లు కూడా మీరు ఆలోచించారు. బాబు గారు బాగానే చేశారు, ఇంకా కూడా వస్తాడు బాగా చేస్తారనుకొని అక్కడి నుంచి పప్పులో కాలేశారు. అక్కడి నుంచి నాకు వైకుంఠపాళి, పైకి ఎక్కాం, కిందన పడ్డాం, మళ్ళా మిమ్మల్ని పైకి తేవడానికి ప్రయత్నం చేయడం, ఏదో అబద్ధాలు ఈరోజు మీరు చూస్తున్నారు. గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట, ఆయన బాధపడుతున్నా అంట ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేవుళ్ల పైన దాడులు చేసిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి పైన ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కాల. ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు, నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా. అలాంటి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాపం ఏదో జరిగిపోయింది, జరగని దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కపట నాటకాలు ఒక్కసారి నేను కూడా మోసపోయా. గొడ్డలు వేటిని గుండెపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయాను. కానీ ఆ రోజే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను కానీ అనలైజ్ చేసి కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ రోజు నేను అరెస్ట్ చేసుంటే దోషుల్ని ఏమయ్యేదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి.